అతను చదివింది 9వ తరగతి అయినా మోసాలు చేయడంలో మాత్రం జీనియస్. అతి తెలివితేటలు చూపించి 4 పెళ్లిళ్ళు చేసుకొని మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్లికొడుకు ఆట కట్టించారు ఏలూరు జిల్లా భీమడోలు పోలీసులు. నెల్లూరు జిల్లా వెంకటగిరి బంగారుపేటకు చెందిన అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డి అనే వ్యక్తి పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమనీలో వివరాలు నమోదు చేశాడు. చదివింది తక్కువ, ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోవడంతో సంబంధాలు రాలేదు. దీంతో పలువురిని మోసం చేసి వచ్చిన కట్నంతో విలాసవంతమైన జీవితం గడుపుదామని అనిల్ బాబు కాస్త కళ్యాణ్ రెడ్డిగా మారిపోయాడు. అదే పేరుతో మ్యాట్రిమనీలో తాను ఒక ఇస్రో హెచ్ఆర్ ఉద్యోగిగా 100 ఎకరాల పొలం, హైదరాబాద్, బెంగళూరులో 2 విల్లాలు ఉన్నట్టుగా వివరాలు నమోదు చేశాడు. హై ప్రొఫైల్ చూసి సంబంధం కలుపుకుందామని వచ్చిన వారికి అనిల్ అలియాస్ కళ్యాణ్ రెడ్డి ఫోన్లో మాట్లాడేవాడు. తాను అనిల్ తండ్రినని, తన భార్య అమెరికాలో పనిచేస్తుందని, తమకు మంచి అమ్మాయి దొరికితే చాలు, కట్న కానుకలు ఏమీ అవసరం లేదంటూ నమ్మించాడు. ఆస్తిపాస్తులు ఉన్నట్టుగా బెంగళూరులో ఒక విల్లా అద్దెకు తీసుకుని బౌన్సర్లను, బంధువులను సైతం అద్దెకు తెచ్చుకునేవాడు. అమెరికాలో ఉండడం వల్ల రాలేకపోతున్నామంటూ తన కొడుకుని పెళ్లి చూపులకు పంపిస్తానంటూ నమ్మ పలికేవాడు. మాకు కట్న కానుకలతో అంతగా పట్టింపు లేదని, అమ్మాయి నచ్చితే చాలు అని ఫోన్లో అనిల్ అలియాస్ కళ్యాణ్ రెడ్డి వాళ్ళ నాన్నలాగా మాట్లాడి మా అబ్బాయి పెళ్లి చూపులకు వస్తాడని చెప్పి తర్వాత అతనే వచ్చి వాళ్ళని నమ్మించి మా తల్లిదండ్రులు రావటానికి సెలవు దొరకలేదని, పెళ్లి కూతురు నచ్చింది అని, ఇలాంటి అమ్మాయే కావాలని పెళ్లి కూతురు మరియు వారి బంధువుల కుటుంబ వివరాలు అడిగి తెలుసుకొని బంధువులలో చదువుకున్న వారు ఉంటే వారికి ఇస్రో నందు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి వద్ద నుంచి ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేసి నగదుని తన సొంత బ్యాంక్ అకౌంట్లకు కాకుండా అనేక రకాల అకౌంట్లకు డబ్బులు బదిలీ చేసుకుంటూ ఉంటారు. పెళ్లి సమయాలలో తల్లిదండ్రులుగా, బంధువులుగా ఇతర వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటాడు. అద్దెకు తీసుకున్న విల్లాను చూపించి నా సొంత విల్లా అని చెప్పి నమ్మిస్తూ ఉంటాడు. మోసం చేసే ముందు వారిని అక్కడికి తీసుకొని వెళ్తాడు. అంతేకాకుండా అతనికి సలహాలు ఇవ్వడానికి కాశీ అనే వ్యక్తి, పెళ్లి చేసే పంతులు ఉంటారు. ఈ విధంగానే భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన గుండ లక్ష్మి కుమారి అను వారిని నమ్మించి వాళ్ళ 2వ కుమార్తెను పెళ్లి చేసుకుంటాను అని, 3వ కుమార్తెకు ఇస్రో నందు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారిని మోసం చేశాడు. శశాంక్ ద్వారా ఇంటర్వ్యూ చేయించి ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసినాడు. ఉద్యోగం కొరకు డబ్బులు తీసుకుని మోసం చేసిన విషయంపై భీమడోలు పోలీస్ స్టేషన్లో 2023 సంవత్సరంలో కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు సుమారు 1,50,00,000 రూపాయలు తీసుకుని కొంతమందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్లి కొడుకు అంశం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డితో పాటు దొంగ శశాంక డ్రైవరు పల్లె హేమంత్ రెడ్డి అరెస్టు చేయడంతో పాటు 2 లక్షల నగదు, 1 కారు, మోసం చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోను, 13 సిమ్ కార్డులు, ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు, 2 ల్యాప్టాప్లు, ఇతర డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ విల్సన్, సబ్ ఇన్స్పెక్టర్ వై సుధాకర్, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.